హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఏ ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే కంప్లీట్గా అర్థమవుతుంది నేను ఏమేం ఫాలో అవుతున్నాను, నేను ఏమేం ఫుడ్ తీసుకుంటున్నాను, ఏమేం వర్కౌట్స్ చేస్తున్నాను, నా బాడీలో ఎంత చేంజ్ వచ్చింది, నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎక్కడ ఏ ఒక్క వీడియో స్కిప్ చేసినా మీకు నెక్స్ట్ ఏంటి, నేనేం చెప్పానని అర్థం కాకుండానే ఉంటుంది. సో నా వీడియోస్ అన్నీ అయితే వాచ్ చేయండి. సో ఈరోజు ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు అయితే ఫుల్ ఎనర్జీ అండ్ ఫుల్ మోటివేషన్ తెచ్చుకొని మరీ జిమ్కి వెళ్ళిపోయాను. నా ఓల్డ్ ఫొటోస్ అండ్ నా ఓల్డ్ వీడియోస్ చూసుకొని, ఓల్డ్ వీడియోస్ అంటే అవి ఎప్పుడో మళ్ళీ 5 years బ్యాక్ అనుకుంటారేమో, జస్ట్ 2 years బ్యాక్ అండి. పాప ఏజ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. 2.5 to 3 years ఆ లోపు మధ్యలో ఫొటోస్ అండ్ వీడియోస్నే నేను చూపించాను మీకు. లాస్ట్ షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేశాను, బిఫోర్ బేబీ ఆఫ్టర్ బేబీ అని. సో ఎలాగైనా నా బిఫోర్ బాడీ రావాలి, నేను ఎలాగైనా వర్కౌట్స్ చేయాలి, నేను మళ్ళీ నా పొజిషన్ని, నా స్ట్రెంగ్త్ని నేను పెంచుకోవాలన్న ఉద్దేశంతో సో అవన్నీ చూసి కొంచెం మోటివేషన్ నాకు నేనే చేసుకొని బాగా స్ట్రెంగ్త్తో వెళ్ళాను ఈరోజు జిమ్కి నేను. సో ఫస్ట్ నేను జిమ్కి వెళ్ళే ముందు నేను ఈరోజు ఏమేమి చేశానన్న దాని మీద క్లారిటీ ఇస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఫుల్ కంప్లీట్గా తాగేస్తాను. ఆ తర్వాత అవి నేను షూట్ చేయడానికి కుదరలేదు, సో నార్మల్గా చెప్పేస్తున్నాను నేను ఏమేం చేశానని. మార్నింగ్ ఎప్పుడైనా సరే మీరు ఎంటీ స్టమక్తో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసేయండి. అప్పుడే మీ స్టమక్లో ఏదన్నా కొంచెం హెల్త్ ఖరాబ్ అయినా సరే, ఏదన్నా డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం అయినా సరే వెంటనే క్యూర్ అయిపోతాయి. సో లేచిన వెంటనే మాత్రం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని అలవాటు చేసుకోండి, అది మాత్రం చాలా మంచిది. నెక్స్ట్ నేను యాపిల్ సైడర్ వినిగర్ తాగుతున్నానని చూపించాను కదా, నెక్స్ట్ అది తాగేశాను. నెక్స్ట్ అది కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ మధ్య ట్రైనర్ సార్ ఏం చెప్పారంటే, స్ట్రెంగ్త్ ఉండాలి, సో ఎక్కువ హెవీ వెయిట్స్ అండ్ హెవీ వర్కౌట్స్ చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గ ఫుడ్ కూడా తీసుకొని రండి. మీరు వెయిట్ లాస్లో ఉన్నారని చెప్పి ఏమీ ఫుడ్ తినకుండా అయితే రావద్దు, ఎంతో కొంత ఫుడ్ తీసుకొని రండి. మెయిన్ ఏమేమి తీసుకుంటారంటే ఐదర్ ఓట్స్ కానీ, లేదా ఎగ్స్ కానీ, లేదా ప్రోటీన్ షేక్ కానీ తీసుకొని రమ్మన్నారు. అదే తాగేసి లేదా తినేసి రమ్మన్నారు. సో నేనేం చేశానంటే, ఫస్ట్ నుంచి వెయిట్ లాస్లో ఉన్నాను, సో క్యాలరీస్ కౌంట్ అవుతాయి అన్న ఉద్దేశంతో నేను ఏం తినకుండా జస్ట్ ఈ లెమన్ వాటర్ అని, లేకపోతే జీరా వాటర్, అల్లం వాటర్ ఇవే తీసుకొని తాగేసుకొని వెళ్ళిపోయేదాన్ని జిమ్కి. సో సార్ మాత్రం పర్టికులర్గా చెప్పారు, ఇంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు బాడీలో ఎనర్జీ కూడా డ్రాప్ అయిపోతుంది, సో తినేసి వచ్చినా ఏం కాదు, ఒకవేళ తిన్నా సరే తినే ఫుడ్ ఓట్స్, నైట్ సోకుడు ఓట్స్ తీసుకోండి, లేకపోతే మార్నింగ్ ఓట్స్ స్మూతీ చేసుకొని తినేసి రమ్మన్నారు. సో నేను అందుకని ఈరోజు స్మూతీ మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇది మార్నింగ్ తాగేసి నేను వెళ్ళిపోయాను అనమాట జిమ్కి. ఆఫ్టర్ నేను వచ్చిన తర్వాత మళ్ళీ నేను డైరెక్ట్గా ఇంకా లంచ్ చేసేసాను. ఈరోజు బ్లూబెర్రీ అండ్ ఓట్స్ స్మూతీ చేశాను. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న ఉద్దేశంతో నాది అంతే పోతుంది. ఇంకా ఇలా కాదు, ఈరోజు ఎలాగైనా బ్లూబెర్రీ స్మూతీ చేయాలన్న ఇదితో నేను ఈరోజు కంప్లీట్గా ఇంకా ఏ పనులున్నా సరే పక్కన పెట్టేసుకొని ముందు ఈ స్మూతీ చేసుకొని తాగాలని నేను ఈ స్మూతీ చేసేస్తున్నాను. స్టార్టింగ్ నేను ఏమేమి వేసానంటే, ఫస్ట్ ఓట్స్ వేసాను, నెక్స్ట్ బ్లూబెర్రీ, ఒక్క స్ట్రాబెర్రీ ఉంది నా దగ్గర, సో ఆ ఒక్క స్ట్రాబెర్రీని వేసేసాను. ఒక్కదాన్ని బయట ఒక్కటి పడేసేయటం ఎందుకని చెప్పి దాంట్లో కొంచెం పుల్లగా కొంచెం స్వీట్గా ఉంటుందని ఆ ఉద్దేశంతో దానిలో ఒకటి వేసేసాను అనమాట. నెక్స్ట్ స్వీట్నెస్ కోసం ఎక్కువ హనీ వేసుకుంటారు చాలామంది, బట్ నేను హనీ వేయలేదు ఎక్కువ. దేంట్లో మీకు ఏ వీడియోలో చూపించినా నేను హనీ చాలా తక్కువే యూస్ చేస్తున్నానని చూపించాను. సో హనీ బదులు నేను డేట్స్ ఎక్కువ వాడతాను అనమాట. అది షుగర్ బదులు డేట్స్ అయితే బెస్ట్, కొంచెం
మన బ్లడ్కి కూడా చాలా ఇంప్రూవ్మెంట్కి చాలా మంచిదన్న ఉద్దేశంతో నేను డేట్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ కలిపి ఒక్కసారి మిక్సీ చేసేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకోండి. బాగా థిక్గా ఉండకూడదు, అలా అని బాగా లూజ్గా వాటర్గా ఉండకూడదు. కొంచెం చూసుకుంటూ మధ్యలో ఆపుతూ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఏదన్నా వాటర్ మిక్స్ చేసుకోవాలనుకున్నా సరే మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూసారా సరిగ్గా కొంచెం మిక్సింగ్ అవ్వలేదనిపించింది, నేను మళ్ళీ మిక్సీ వేసాను. సో మిక్సీ వేసిన తర్వాత 1 or 2 టైమ్స్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అన్నీ మిక్స్ అయినాయా లేదా అన్న చెక్ చేసుకున్నాకే మళ్ళీ డ్రాప్ చేసుకొని ఆపేసి అప్పుడు స్మూతీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడైతే నేను చాలాసేపు లాస్ట్ ఇంకా నలగలేదు, మిక్సీ సరిగ్గా అవ్వలేదు అని చెప్పి 2-3 మినిట్స్ కంటిన్యూస్గా అలాగే ఉంచేసాను. సో దాన్ని నేను ఎందుకు ఆఫ్ చేయటం, వీడియో ఎందుకు పాస్ చేయటం అని చెప్పి నేను డైరెక్ట్గా దాన్ని కంటిన్యూషన్గా వీడియో తీసేసాను. ఇదిగో మన బ్లూబెర్రీ ఓట్స్ స్మూతీ రెడీ అయిపోయింది. అసలు ఎంత స్వీట్గా ఉంటుందంటే అండి, బ్లూబెర్రీ మామూలుగానే చాలా స్వీట్గా ఉంటుంది, అందులోనూ ఇలా స్మూతీ చేసుకొని తాగితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా డైరెక్ట్గా అన్న తాగొచ్చు, లేదా కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అన్న తాగొచ్చు. ఫ్రిడ్జ్లో ఏంటంటే ఎక్కువ చల్లగా తాగకూడదు అన్న ఉద్దేశంతో చెప్తూ ఉంటారు. బట్ సమ్మర్లో ఎలాగైనా కొంచెమైనా చల్లగా అన్నా తాగాలనిపిస్తుంది. సో డైరెక్ట్గా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అన్నా తాగేసేయచ్చు. మార్నింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడు చేసుకొని వెళ్ళి వచ్చి తాగినా సరే ఓకే, లేదా జిమ్కి వెళ్ళేటప్పుడు తాగినా సరే ఓకే, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం చేసే వర్కౌట్స్కి ఆ క్యాలరీస్ అని బర్న్ అయిపోతాయంట. సో ప్రాబ్లం ఏమి ఉండదు మేడం, మీరు వచ్చేటప్పుడు మాత్రం తినేసి రండి, ఏదో ఒక స్మూతీ చేసుకొని అన్నా రండి అని చెప్పారు. నేను అలాగే ఇది తీసుకొని వెళ్ళాను. ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసి కొంచెం లెగ్ వర్కౌట్స్ చేశానండి ఈరోజు. డెఫినెట్గా ఎంతో కొంత కొంచెం ఎక్కువగానే తినాలనిపిస్తుంది. నాకైతే భలే ఆకలేస్తుంది లెగ్ డే వర్కౌట్స్ చేసిన రోజు. సో నేను ఆపుకోలేక కొంచెం రైసే తిన్నాను, చపాతీ వద్దులే అనిపించింది. ఎందుకంటే మనం ఎక్కువ క్యాలరీస్ ఎప్పుడైతే బర్న్ చేస్తామో అప్పుడు మన క్యాలరీస్ లిమిట్ని బట్టి తిన్నా సరే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు రైస్ నేను 1/2 kg కేజీ రైస్ అట్లా పెట్టుకోలేదు కదా, జస్ట్ 150 to 200 grams లోపే పెట్టుకున్నాను. ఇంట్లో ఏ కర్రీ చేస్తే ఆ కర్రీయే తీసుకుంటాను నేను. ప్రత్యేకంగా ప్రోటీనే యాడ్ చేయాలి, ప్రోటీన్. బయట దొరికే పన్నీర్ కూడా అంత సేఫ్ ఏం కాదు. మన ఇంట్లో చేసుకున్న పన్నీర్నైనా కొంచెం నమ్మచ్చు, కానీ బయట తీసుకునే పన్నీర్ అయితే అసలు నమ్మాల్సిన పనే ఉండదు. అది ఖచ్చితంగా డెఫినెట్గా ఫేకే ఉంటుంది. అందుకని చెప్పి ఎక్కువ అందరూ పన్నీరు చికెన్ వీటన్నిటికీ వెళ్ళే బదులు మంచిగా మన ఇంట్లో దొరికే వాటితోనే శుభ్రంగా ప్రోటీన్ చేసుకోవచ్చు. సో నేను అందుకని ఏ కర్రీ అయినా సరే అప్పుడప్పుడు చేసుకున్నది. మన తినే వెజిటబుల్స్లో కూడా మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో ప్రాబ్లం లేదు. నేను ఈరోజు కంప్లీట్ ఇలా చేసేసాను. మధ్యలో పాప వచ్చిందండి. తనేం చేస్తుందంటే, తనకి కీర దోశ అంటే చాలా ఇష్టం. నేను ఏది తింటున్నా దాంట్లో వచ్చి తను కూడా షేర్ చేసుకొని తను కూడా తింటుంది అనమాట. నాకు అనిపిస్తుంది మనం హెల్తీగా ఉండి మన పిల్లలకి హెల్తీ హ్యాబిట్స్ నేర్పిస్తేనే కదా మంచిది. సో ప్రాబ్లం ఉండదు. నేను తింటూ ఉంటేనే తను నేర్చుకొని ఇవి తింటే సేఫ్, సో ప్రాబ్లం ఉండదు, మనం కూడా ఇవి తినాలి. పాప ఎప్పుడు బయటికి వెళ్తే మహా అయితే నాకు తెలిసి బయటికి వెళ్తే జంక్ ఫుడ్ ఏది అడగదండి. లైక్ పిజ్జా అని, పొటాటో చిప్స్ అని, లేస్ అని, కుర్కురేలు ఇట్లాంటివి ఎక్కువ తనేసి ఎప్పుడు అడగదు. వెళ్ళి అడిగాము అంటే మ్యాక్సిమం అడిగితే ఒక ఐస్ క్రీమ్ అడుగుతుందేమో, అంతకు మించి తను అంతకన్నా ఎక్కువ ఏం అడగదు. ఆ ఐస్ క్రీమ్ కూడా వద్దు నాన్న, లాస్ట్ టైం తిన్నావు కదా ఇప్పుడు వద్దు అని అంటే తన మాట వింటుంది. దాని బదులు ఏమన్నా లైక్ ఇప్పుడు స్ట్రాబెర్రీస్ తీసుకుంటాము, స్ట్రాబెర్రీస్లో ఒక 2 స్ట్రాబెర్రీస్ తనకి ఇచ్చామనుకోండి, వాష్ చేసుకొని నీట్గా తింటుంది. అలా హెల్దీ హ్యాబిట్స్ మాత్రం పాపకి మాత్రం వచ్చినాయి, అంతవరకు హ్యాపీ. చాలామంది పిల్లల్ని చూస్తూనే ఉంటాను, బయటకు వచ్చిన దగ్గర నుంచి అది కొనిలేదు ఇది కొనిలేదు, చాక్లెట్స్ ఇవ్వలేదు అని చెప్పి ఏడుస్తూనే ఉంటారు. సో ఏదైనా మనం నేర్పించే దాంట్లోనే ఉంటుంది.
మనం నేర్చుకొని మన పిల్లలకి నేర్పిస్తే చాలా బెటర్. ఈజీగా వాళ్ళు అడాప్ట్ చేసుకోగలరు. ఎందుకంటే మనం అది నేర్పిస్తున్నాం, మనం నేర్చుకొని ఆల్రెడీ వాళ్ళకి నేర్పిస్తున్నాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఫీల్ అయ్యి దాన్ని ఇంకా ఎక్కువ అడాప్ట్ చేసుకొని నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజైతే ఇంకా వర్కౌట్కి వచ్చేసాను. ఈరోజు లెగ్ వర్కౌట్స్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. సో చాలా హెవీ వెయిట్స్తో లిఫ్ట్ చేశానండి. ఎంత వెయిట్స్ అంటే నా హైయెస్ట్ వెయిట్ 17.5 దాని అంత వెయిట్ కేజెస్ లిఫ్ట్ చేసి సిటప్స్ చేశాను. 2 days అయితే ఖచ్చితంగా పెయిన్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా డేస్ తర్వాత నేను జిమ్కి వెళ్తున్నానని చెప్పాను కదా. ఆల్మోస్ట్ మధ్యలో 15 days నేను మధ్యలో డ్రాప్ అయిపోయి మళ్ళీ వీక్లీ 1-2 వెళ్ళాను. అందుకని చెప్పి పెయిన్స్ వస్తాయి. లేకపోతే రెగ్యులర్గా చేస్తే ఏం పెయిన్స్ రావు. వీక్లీ 1-2 చేస్తూనే ఉంటే ఇంకా అంతకన్నా అసలు పెయిన్స్ ఏమి ఉండవు. సో నేను ఈరోజు హెవీగా చేశాను అనిపించింది. అందులోనూ చాలా డేస్ తర్వాత చేసేసరికి అసలు పెయిన్స్ మామూలుగా లేవు. ట్రైనర్ అయితే దగ్గరుండి చేయించారు. ట్రైనరు ఈ మధ్య పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట. సో దగ్గరుండి సార్ మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదు, నేను వెయిట్ చేపిస్తాను, వెయిట్ లాస్లో నేను ఛాలెంజ్ చేసి మీకు వెయిట్ లాస్ ఖచ్చితంగా నేను చేయిస్తానని సార్ చెప్పారు. సో అందుకని దగ్గరుండి ఎట్లా అంటే మనం సార్ నేను 5 kgs లిఫ్ట్ చేయగలను, లేదు 10 kgs లిఫ్ట్ చేయగలను సార్ అంటే, కాదు మీ బాడీ వెయిట్ని బట్టి మీరు ఇంత లిఫ్ట్ చేయగలరు, డెఫినెట్గా మీరు ఇంత లిఫ్ట్ చేయండి అని చెప్పి మనల్ని ఇంకొంచెం మోటివేట్ చేసి దగ్గరుండి ఆయన వెయిట్ లిఫ్ట్ చేయిస్తారనమాట. మెయిన్ ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ట్రైనర్ ఉండటం వల్ల మనం ఏదన్నా మిస్టేక్ చేస్తున్నా, మనం ఏదన్నా ఫార్మేషన్ రాంగ్గా చేస్తున్నా వాళ్ళు చెప్పి నేర్పించడానికి, సపోర్ట్ ఇవ్వడానికి ఉంటారనమాట. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఎలా చెప్పాలి, ఇప్పుడు బెంచ్ ప్రెస్ చేస్తున్నాం, మన హ్యాండ్స్లో 10 kgs వెయిట్ ఉందనుకోండి, అది మనం ఒక 2-3 times చేయడానికే మన దగ్గర ఛాన్స్ ఉంది. అంతకన్నా ఎక్కువ చేయాలి అని అన్నప్పుడు ట్రైనర్ మనకి సపోర్ట్ ఇస్తారనమాట. సో సపోర్ట్ ఇచ్చి చేయడానికి, దగ్గరుండి మనకేం కాకుండా చూసుకోవడానికి ట్రైనర్ అనేది పక్కా అవసరం. సో కొంచెం వెయిట్ లాస్ అయ్యేదాకా ట్రైనర్ పక్కన ఉంటే కొంచెం మనకి కూడా మోటివేషన్గా ఉంటుంది. ఓకే సార్ చూస్తున్నారు, డెఫినెట్గా చెయ్యాలి, ఇంకొంచెం వెయిట్ చేయాలి. ఒక్కొక్కసారి అరుస్తారన్నమాట సరిగ్గా చేయకపోతే, ఏంటి మేడం మీరు 3 to 2 months నుంచి వస్తున్నారు, మీకు ఇంకా నేర్చుకోకపోతే ఎలాగా, రాకపోతే ఎలాగా, ఇంకొంచెం వెయిట్ లిఫ్ట్ చేయండి, వెయిట్ పెంచండి అని పక్క నుంచి మనకి మోటివేట్ చేస్తూనే ఉంటారు. సో అందుకని ఈరోజు లక్కీగా ఏంటంటే సార్ కూడా లెగ్ వర్కౌట్సే చేస్తున్నారు. సో కంప్లీట్గా ఇద్దరం కలిసే చేసామంట వర్కౌట్స్. నా షార్ట్స్లో కూడా నేను పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే షార్ట్ నన్నా చూడండి, చెక్ చేయండి. సార్ కూడా సూపర్గా చేయిస్తారు. అండ్ నెక్స్ట్ ఈరోజు కొత్త వేరియేషన్స్ చేసాము అండ్ హెవీ వెయిట్స్ కూడా చేసాము. నేనైతే చెప్తున్నాను, బాప్రే, జిమ్ స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి అంటే మ్యాక్స్ వెయిట్ ఒక 120-140 లిఫ్ట్ చేయగలను. ఈరోజు 160 kgs దాకా వెళ్ళానమాట లెగ్ ప్రెస్ చేసేది. సో చాలా, అందుకే కొంచెం 2 days వరకు కాళ్ళు పెయిన్స్ అయితే అలాగే ఉన్నాయండి. ఎలాగైనా 1-2 monthsలో మా బ్రదర్కి నాకు ఛాలెంజ్ అని చెప్పాను కదా, తను వచ్చేలోపు నేను ఎలాగైనా అట్లీస్ట్ ఒక 10 kgs అన్న వెయిట్ లాస్ అయ్యి సన్నగా కనిపించాలి. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటానండి, మనం ఎంత వర్కౌట్స్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని కాదు, బాడీని మనం ఎంత కదుపుతున్నాము, మనం ఎంత అయితే మన ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, అండ్ నెక్స్ట్ మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నాం. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కాదు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్. మనం ఏ క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, ఎంతసేపు నిద్రపోతున్నాం, మనకి 6 to 7 hours ఆర్ 7 to 8 hours పక్కా స్లీప్ ఉంటుందా లేదా,
ఇవి మెయిన్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి వెయిట్ లాస్లో ఉన్నప్పుడు. నేనైతే మళ్ళీ నా జర్నీ స్టార్ట్ చేశానని అనుకుంటున్నాను. మొన్నటిదాకా ఒక 15-20 డేస్ అయితే ఖచ్చితంగా గ్యాప్ వచ్చింది. వీక్లీ వన్స్ ట్వైస్ అట్లాగే వెళ్ళాను. సో మళ్ళీ కంటిన్యూషన్ చేసుకుంటూ నేను మళ్ళీ కంటిన్యూ అవుతూ జిమ్ స్టార్ట్ చేశాను కాబట్టి సో బాడీలో చేంజెస్ ఈజీగా తెలిసిపోతుంది. మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉన్నంత వరకు అయితే చాలు. ఫుడ్లో కంట్రోల్ ఉండాలి, స్లీప్ కంట్రోల్ ఉండాలి, అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఈ 3 మాత్రం చాలా